ఏమండి కరెంట్ బిల్లు తెచ్చింది కరెంట్ బిల్లే కదయ్యా, ఏదో పార్లమెంట్ బిల్ తెచ్చినట్టు అలవరుతావేటి? ఇలాగివ్వి. ఇదేంటయ్యా బిల్లు డబల్ ఫే వచ్చింది? అబ్బో ఫ్యాన్సీ నెంబరు కట్టండి. కాలనీ మొత్తానికి ఒకటే బిల్ తీసుకొచ్చి కట్టేమంటావేటి? ఎవరిదాడికి వేరు చేసి మా ఇంటి బిల్లు ఇవ్వి. అది మీ ఇంటి బిల్లే సార్, పేరు చూసుకోండి. పి జగన్నాథం మందే. ఇష్టం వచ్చినట్టు కరెంట్ వాడడం, మళ్ళీ మా మీద ఆడడం ప్రతి నెల అలవాటు అయిపోయింది మీకు. ఇంట్లో పట్టుమని 5 వస్తువులు కూడా లేవు, బిల్లేమో 5,555 రూపాయల. కుంపట్లో ఉండే కొంప సడన్ గా కూల్ అయిపోయింది ఏంటి? కొంపతీసి అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నాకు తెలియకుండా ఏసీ కొనేసారా? హే జలసాగా ఫ్యాన్ వేసుకొని ఫ్రిడ్జ్ తీసుకొని కాళ్ళు సాపుకొని జ్యూస్ చేసుకొని ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఎవడ్రా మనకి కస్టడీ, ఈ ఇంట్లో మనం ఏకిలాడి. ఈ డీప్ ఫ్రిడ్జ్ లో మనం పడితే బాగున్నాం, దుప్పటి కప్పుకుని డీప్ స్లీప్ వేసేద్దాం. ఈ చల్లటి పొగలో కూడా ఇంత వెచ్చటి సెగ తగులుతుందేంటి? అయ్యి బాబాయ్ నాన్నగారు ఏటాలో సెగలు కక్కేస్తున్నారు. రండి మీరు కూడా ఒక చైర్ వేసి కూర్చోండి. చెయ్యి రేయడం కాదురా, నేను చీరేస్తాను. ఫ్రిడ్జ్ డోర్ బారుగా ఓపెన్ చేసి కాళ్ళు చాపుకొని పాటలు పాడతారు. ఆ పాటలు కిలాడి అట కిలాడి. నీ వల్ల కరెంట్ బిల్ కట్టలేక చెత్తన్నాడు ఈ డాడీ. ఇప్పుడు ఏమైపోయిందంట బోడీ? అయినా దొరికింది ఫ్రిడ్జ్ ముందే కదా, ఏదో లాడ్జ్ ముందు దొరికినట్టు కొడతారేటి? ఎన్నిసార్లు అడిగాను ఏసీ కొనమని, కొన్నారా? లేదు. కూలర్ కొనమన్నాను, కొన్నారా? లేదు. ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకోరా అన్నారు, నేను అదే చేస్తున్నా. తప్పే ఉంది? ఏదో చావ తెలియదేట్లు ఉపయోగించావు అనుకో, ఐస్ బాక్స్ లో పడుకోబెడేస్తాను. ఐస్ బాక్స్ అయితే ముందే తెప్పించుంటే దాంట్లోనే పడుకునేవాడిని. ఇలా ఫ్రిడ్జ్ వాడే పని ఉండదుగా. ఐస్ బాక్స్ ను కూడా పడుకోవడానికి వాడతాను అంటున్నావు చూడు, నీకు హ్యాండ్ సరిపోదురా. వుడ్ ల్యాండ్ బెల్ట్ తో బ్యాండ్ వేయాల్సిందే. లక్ష్మి ఆ బెల్ట్ అందుకోవే. అమ్మో జంపు. నాది చూడు పక్కల డ్రాయరే బాబయ్య. ఏ డ్రైవర్ బ్రో, నేను బేకర్ నుంచి బర్గర్ తినే స్టేజ్ కి తీసుకొచ్చే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది. ఐడియానా? పెంచుదాంరా. ఏంటి మొక్కలా? కాదు ఏకలు. ఈ ఆయిల్ ఒక్కసారి వాడావంటే ఆల్ ఇండియా లెవెల్లో స్టార్ అయిపోతాం. అందరూ నీ వెంట పట్టడం మొదలు పెడతారు. అప్పులోళ్ళు ఆల్రెడీ పడుతున్నారు బ్రో. ఈ ఆయిల్ వాడితే అప్పులోళ్ళు కాదు, అమ్మాయిలు వెంట పడతారు. నన్ను నమ్ము, దీని డేట్ అయిపోయే లోపు నీ ఫేటే మారిపోద్ది. 1 week later. పేమెంట్ మీద ఉండాల్సినాడు ఇలా పేమెంట్లు తీసుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? దీనికి కారణం ఈ పెంచుకుందాంరా ఆయిల్. సిగరెట్ యాష్ లా ఉండాల్సింది నన్ను కేజీఎఫ్ యాష్ లా మార్చింది. సో RX100 లో హీరోయిన్ పాయల్ వాడదాం రండి, పెంచుకుందాంరా ఆయిల్. ఏంటి మామ ఇటు సడన్ చేంజ్? నాకు కూడా అదే అర్థం కావట్లేదు మామ. ఆ బొంగరు కొంత తప్పించి ఏది మ్యాచ్ అవట్లేదు. ఇటు అసలు మన గోరా ఏంటవా? yes it's me గెడ్డం స్టార్ గోరా. పర 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 పర. ఏంటి గోరా ఈ సడన్ మేకవరు? లోనాలా ఉండేవాడివి ఇలా రానాలా తయారీవేంటి? రానా కాదు, గెడ్డం స్టార్ గోరా, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పెంచుకుందాంరా ఆయిల్. నువ్వా? ఎస్ నేనే. అతడులో మహేష్ బాబు చెప్పినట్టు అందరికీ బెంజే ఇష్టం, కానీ లాస్ట్ కి అంబాసిడర్ నే తీసుకుంటారు. అలాగే ఆ కంపెనీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక నన్నే తీసుకున్నారు. నీ మొహం చూసి అలా తీసుకున్నారా? నా మొహం చూసి కాదు, నా గెడ్డం చూసి. గెడ్డమా? ఎస్, ఆడదానికి అర్థం ఎంత ఇంపార్టెంటో మగవాడికి గెడ్డం అంత ఇంపార్టెంట్. అయినా మీకేం తెలుస్తుందిరా, యూ బియర్డ్లెస్ బచ్చాస్. వెళ్ళి బేకరీలో క్రీమ్ బాన్ కొనుక్కోండి. మావా ఈ అంబాసిడర్ గాడికి ఆఫర్ వచ్చిందంటే మన ఆడికార్ ఫేసులకి ఈజీగా వచ్చేద్దా. అంతే అంటావా? ఈజీగా వచ్చేయడానికి అదేం పొద్దున్నేసే పేపర్ కాదు, కంపెనీలో ఆఫర్. అసలు మీకు ఏ మొలకలు ఉన్నాయనరా ఇవ్వడానికి? వెళ్ళి ఆ నున్నని బుక్కలతో అగ్గి సైడ్లు పేపర్ సైడ్లు చేసుకోండి. అలా అనగ్గోరా, నువ్వే మాకు దిక్కు. బీడి బొమ్మల్లో ఉన్న ఈ బొగ్గలు నల్లమల్ల అడవుల్లో మారే ఐడియా ఏదో ఇవ్వు. ఏంటి నల్లమల్ల? ఈ బుగ్గల మీద? నల్లమల్ల కాదు కదా, మారేడు మిల్లు కూడా పనవదు. వెళ్ళండి, పొద్దు పొద్దున్న వచ్చేస్తారు గెడ్డం లెస్ గొరిల్లాస్. ఆ గోరాగాడు ఇలా దెబ్బెత్తాడని అస్సలు అనుకోలేదు. అయినా అన్న అడిగేదేటి మామ, మనకు రావా ఏంటి గడ్డలు? ఎలా వస్తాయి? నాకు తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తాను రా. తుక్కు తుక్క. ఏ సతీష్, సారీ సతీష్, నువ్వేంటి ఇక్కడ? టాప్కెళ్ళి తోస్తున్నాను. టాప్కెళ్ళి తోస్తున్నావా? ఎవరిని? టాపు తాదు టాపు. ఇక నువ్వు ఆపు. ఏంటి మామ ఇడు బాధ? షాప్కి వెళ్ళి వస్తున్నాడంటే. వాడి అమ్మా, అది షాపా? ఇంతకీ ఏం కొన్నావు సతీ షాప్ లో? తాయిలు తెంచుకుందంతా తాయిలు. ఏం తెంచుకుంటావురా? తెత్తాం. తెత్తం తెంచుకోవడం ఏంటి? పెద్ద తెలుగు ప్రొఫెసర్ లో ట్రాన్స్లేషన్ చేస్తావు కదా, ఇప్పుడు ఇవ్వు. తెత్తాం. ఇక తాయిలు తో తెంచుకుందాం రాయిలే. ఏంటి రాసుకుని గడ్డం పెంచేద్దామని? తూరులో తాలా తంది తోడతారు. ఏంటి ఆయిల్ భూమిలోంచి తోడతారా? కాదే, ఆ ఊర్లో చాలా మంది వాడుతున్నారని చెప్తున్నాడు. వాళ్ళందరితే తుల్లు తెత్తాం. అవునా? ఇది నిజంగా ఎంత బాగా పనిచేస్తుందా?
నువ్వు తమ్మట్లేదా ఇదిగో ఇల్లంతా తాతూరే. ఏంటి మామ కేజీఎఫ్ పోస్టర్ చూపిస్తున్నాడు? కాంపిటీస్ యశ కూడా ఇదే వాడాడని చెప్తాడా ఏంటి? కాదు, ఆ వెనకాల ఉన్న రౌడీలందరూ ఏలూరేనంట. అబ్బబ్బా, వర్షానికి అడ్డగోలుగా పెరిగిన తుప్పలాగా ఏంటి మామ ఆ గడ్డలు? ఈ ఆయిల్ వాడితే మనకు కూడా అలా పెరిగిపోతాయేమోరా. నాకు అదే అనిపిస్తుంది. ఇంకో సతీష్, ఈ ఆయిల్ ఎక్కడ కొన్నావు? అక్కడే తొన్నాను. అక్కడే కొన్నావు లేరే. టాప్ పేరు చెప్పు. మామ నువ్వు వాడు భాష మాట్లాడుతూ తెలియకుండా బూతులు మాట్లాడుతున్నావు, కొంచెం చూసుకో. ఆ షాప్ పేరేంటో చెప్పరా బాబు. తేతే తోచ్. ఒరే తత్తి, లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాగే చేసావు. నువ్వు తే అంటే అది కే అనుకోవాలా ఏ అనుకోవాలా? మామా కూల్, ఆ బాదంతా ఎందుకు? సతీష్, ఆ షాప్ పేరేంటో ఈ పేపర్ మీద రాయి. తే తే తోర్స్. మామా, ఈ టాకింగ్ లోనే అనుకున్నాను, రైటింగ్ లో కూడా తాయే. మామ వీడితో పని అయ్యేలా లేదు. రే తత్తి పద, ఆ షాప్ ఎక్కడో చూపించు. తదండి తేతే తోర్సా. అవును మామా, ఆడు కరెక్ట్ గానే రాశాడు, మనమే రాంగ్ అర్థం చేసుకున్నాం. తో తెత్తేనా? తేనె పట్లు త్రాతారావా? ఇదేం పేరు మామా? ఆ పక్కన చూడు తోర్స్ అంట. ఆ బోర్డుకి నువ్వే పెయింట్ వేసావేంట్రా? కాదు తా తాపు కాదే. ఈ షాప్ మీద ఎందుకు ఎవరా తేత్రి? తాతే. మీ తాత. ఈడే అనుకున్నాను, ఈళ్ళంటోడు ఇంకోటి ఉన్నాడా? సర్లే త్వరగా పదండి, లేట్ అయితే రేటు మారిపోద్ది. తాత తాత ఎవరు? తేను తతీష్. తో తత్తి తువా తేనే. తేనె కాదు, నూనె, ఆయిల్. తింతకి తెవరిల్లు తొత్త ట్రెండ్స్. ఛీ, నా వల్ల కావట్లేదు మామ, నేను బయట ఉంటాను, అదేటో కనుక్కుని చిచ్చి కనుక్కొని వచ్చాయి. తోకేతామా? అబ్బా నేను వెళ్తున్నాను. తత్తి తేతైంది. మిస్టర్ తేనెపట్ల త్రేతారావు గారు, నా ఫ్రెండ్ కొంచెం షుగర్. డోంట్ కన్సిడర్ ఇట్ as పొగరు. ఇఫ్ యు గివ్ us that ఇగురు, మా బుగ్గల మీద వస్తుంది కొంచెం చిగురు. తేదంటున్నాడు. తెంచుకుంటాంతో తాయిల్ కోసం తొట్టారు. తో పెదా తది తౌతా స్టాకు. తుక్కు అర్థమైంది, అవుట్ ఆఫ్ స్టాకేగా. తా. సర్లే పద, వేరే షాప్ వెళ్దాం. తిత్తిలో ఏ తాపుకెళ్ళినా ఎక్కడా దొరకదు. తిత్తి మొత్తం తౌతా స్టాకే. అదేంటి తేతే గారు అలా అంటారు? ఒక పీస్ అయినా ఉంటది చూడండి. తో తేతు నా సేటు. ఈ గోరగడాయిలు బాగా పని చేస్తున్నట్టుంది. దెబ్బకి అందరూ కొనేసుకున్నారు. ఏంటి మామ, టర్మినేటర్ లో ఏర్నోల్లో వెళ్ళి రేడియేటర్ లో బ్రహ్మిలా బయటకు వచ్చు. ఆయిల్ అవుట్ ఆఫ్ స్టాక్ అంటే. షాప్ లోనా? కాదు, సిటీలో. ఏం మాట్లాడుతున్నావు మామ? మరి ఇప్పుడు ఆయిల్ ఎలాగా? ఇంకా చేసేదేముంది, ఆ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ గోరగాన్ని అడగడమే. ఛీ, ఎంత తిరిగి మళ్ళీ ఆడిని అడగడం ఏంటి మామ? తప్పదు మామ, మనకు గడ్డం కావాలంటే ఆడి గడ్డం పట్టుకోక తప్పదు. ఛీ, హే లార్డ్స్, గివ్ మీ ద పవర్స్ టు డైజెస్ట్ దిస్ అవమానం. ముందు స్టార్ట్ చేయి ప్రయాణం. రే టచప్ గెచప్ తెమ్మన్నాను ఎంతసేపు? వస్తున్నాను ఉండండి. అద్దం మీద ఈ మచ్చలేటి తొడమని చెప్పాను కదా. అయ్యి అద్దం మీద మచ్చలు కాదు, నీ ముఖం మీద మచ్చలు. ఓకే ఓకే బాయ్స్, ఫ్యాన్స్ ని సెట్ లోకి రానవుతాను చెప్పాను కదా. ఓవర్ యాక్షన్ చేయకరా, నువ్వు పెద్ద ప్యాన్ ఇండియా స్టార్, మళ్ళీ నీకో ఫ్యాన్స్. ఏంటి గోర ఎతుకుతున్నావు? ఏదో పెంచేస్తా ఉన్నారు కదా, ఎక్కడ పెరిగిందా అని. సర్లే, ఇంకా ఓవర్ చేయకు. నాకు తెంచుకుందాం తా ఆయిల్ ఇవ్వు. రే పుట్ట, అది తెంచుకుందామా ఉంచుకుందామా కాదు, పెంచుకుందాంరా. ఛీ, ఈ తత్తిగడి పోయినా వాడి ఎఫెక్ట్ మాత్రం పోవట్లేదు. ఏదో ఒకట్లే ఇవ్వు. ఏంటి ఇచ్చేది బొడ్డు కింద చెడ్డి? ఎలా ప్లీజ్ గోర, నువ్వే మాకు దిక్కు. అయితే వచ్చి నా కాలు మొక్కు. సలాం రాకీ బాయ్, నన్ను సుల్తాన్ గా స్వీకరించు. రాకీ బై డూప్ కింద కూడా పనిచేయవు, నువ్వు సుల్తానేంట్రా సైతాన్ ముఖం వేసుకుని. రే ముక్కు, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? టెల్ హిమ్. మామా, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. ఇప్పుడైతే వాడిని సుల్తాన్ లో స్వీకరిద్దాం. మన పని అయ్యాక సుల్తాన్ పైకి అప్పగించేద్దాం. అబ్బా సూపర్ ఐడియా మామ. ఓకే గోరా, వీఆర్ యాక్సెప్టింగ్ యూ యాజ్ సుల్తాన్. నాకు ఎలా చెప్తే సరిపోదు, మరి ఇంకెలా చెప్పాలి? నాతో పాటు చెప్పండి. ముక్కు మను వీకు గోరా అన్నే చాకు చెప్పండి. ముక్కు మను వీకు గోరాన్నే చాకు, ముక్కు మను వీకు గోరాన్నే చాకు. ఓకే ఓకే సరిపోతలే. ఇదిగో మీరు అడిగిన ఆయిల్ రాసుకోండి, పారేసుకోకండి. అబ్బా, ఈ ఆయిల్ లో ఏదో పవర్ ఉందిరా. ముట్టుకోగానే షాక్ కొట్టింది. రే హగ్గీస్, ఆ షాకు ఆయిల్ వల్ల కాదు, కింద కరెంట్ వైర్ మే కాల్తీ. వెళ్ళి జాగ్రత్తగా పెంచేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ రాసుకోకండి రే. The next day. వచ్చేసాయి, వచ్చేసాయి. నా పొలంలో మొలకలు వచ్చేసాయి. నాకే వచ్చేసాయంటే మామ కూడా వచ్చేసుంటాయి. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, మామ, వచ్చిందిరా, వచ్చింది. వచ్చేస్తే బాత్రూమ్కి వెళ్ళరా, నాకెందుకు ఫోన్ చేసావు? వచ్చింది బాత్రూమ్ కాదు, గడ్డం. ఏం మాట్లాడుతున్నావు మావా? ఒక నైట్ లో వచ్చేయడం ఏంటి? మరి నాకేం రాలేదు? ఏమో నాకు వచ్చింది.
నాకేం రాకుండా నీ ఒక్కడికే రావడం ఏంటి? ఐ వాంట్ టు నిలదీస్ఫై. ఎక్కడున్నాడా గోరాగాడు? ఏ మను, ఏంటంత ఫియర్స్ గా వస్తున్నావు? ఫియర్స్ గా కాదు, రివర్స్ అవుదామని వచ్చాం. దేనికి? ముక్కు గాని చూడు, బియర్డ్ లో ఎంత వియర్డ్ గా ఉన్నాడు. ఏ ముక్కు, వాట్ ఈస్ దిస్ సడన్ చేంజ్? ఆయిల్ రాశాను, మొలకలు వచ్చాయి. వావ్, అయితే ఆయిల్ పనిచేస్తుంది అన్నమాట. మరి నేను రాశాను, నాకెందుకు పని చేయలేదు? రాసావా? మరి నీకు రాలేదే? అదే నేను నిన్ను అడుగుతున్నాను. నాకేం తెలుసురా, నేనేమన్నా కనిపెట్టానా ఆయిల్ ని? నాకు తెలీదు, నాకు రానందుకు కూడా నాకు బాధలేదు. కానీ ఈ ముక్కు గాడికి వచ్చింది చూడు, అక్కడే బాధేస్తుంది. నెక్స్ట్ హ్యూమన్ మెంటాలిటీ. అన్నిటికీ అలా కంగారు పడిపోతావు ఎందుకురా? వత్తదలే. ఇంకెప్పుడు వచ్చేది? నా గడ్డ మొత్తం మీ ఇద్దరికి గ్రాండ్ గా పార్టీ ఇద్దాం అనుకున్నాను. పార్టీయా? చా, అందరికి గడ్డలు వచ్చేస్తున్నాయి, నాకు తప్ప. పాపం మామ చాలా ఫీల్ అయినట్టున్నాడు. ఫీల్ అయితే అయ్యాడు గాని లాస్ట్ లో పార్టీ అని ఏదో అన్నాడురా. అది వస్తే ఇస్తా అన్నాడు. ఓ, మరి నీకు వచ్చిందిగా, నువ్వు ఇవ్వలేదే? అదా మమ్మీయో! ఎందుకు దేవుడా? ఓయ్, నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను తిరగడానికి కార్లు అడిగానా? తరగని ఆస్తులు అడిగానా? తరగని బంగారం అడిగానా? జస్ట్ కట్ చేస్తా ఫ్రీగా పెరిగే ఇంటికి అడిగాను. నా జీవితానికి అది కూడా లేదా? ఛీ, ఐఎమ్ హర్టెడ్. ఐఎమ్ స్లీపింగ్. బాయ్. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఈ విషయం వెంటనే ముక్కు మాతో షేర్ చేసుకోవాలి. మామా, మామా ఇలా చూడరా. ఏముంది అక్కడ? ఎప్పుడు ఉండే కోతి చేసేగా. సరిగ్గా చూడే. మొలక. ఆహా మను, నీ పొలంలో కూడా మొలకలు వచ్చాయి. థ్యాంక్స్ రా గోరా. అయినా చిరాగ్గా ఒకటే వచ్చిందట మావా. ఏమన్నా పంటల ఒకేసారి పెరిగిపోవడానికి మొలకలు ఒక్కొక్కటి పెరుగుతాయిలే. నిజమే. నిజంగా దేవుడు గ్రేట్ రా. నీ గడ్డం వస్తే పార్టీ ఇస్తానన్నావో లేదో అలా తెప్పించేశాడు. పార్టీ కావాలని డైరెక్ట్ గా అడగచ్చుగా. మరి నువ్వు అడగకుండా ఇవ్వచ్చుగా. సర్లే పదండి. ఇంతకీ డబ్బులు ఎక్కడి మావా? నాకు గడ్డం వచ్చిన ఆనందంలో నా డిబ్బి పగలగొట్టేసాను రా. పదండి, లెట్స్ పార్టీ. అబ్బా, ఫుడ్ భలే ఉందిరా మను. మరి ఎవరి పార్టీ అనుకున్నావు? అరే, నా ఇంటి కూడిపోయిందిరా. ఇవికి ఎండిపోయి ఉంటది. ఏమన్నావు? నేనేమనలేదు. లేదు, ఫెవిక్విక్ అనేదో అన్నావు. క్విక్ గా కడుక్కోమన్నాను, నీకు అలా వినబడి ఉంటది. లేదు, నువ్వు ఫెవిక్విక్ అనే అన్నావు. మర్యాదగా నిజం చెప్పు. అంటే చెప్పరా, చెప్పు. అంటే అది ఏంటి కూర ఇంత అర్ధరాత్రి మనుగారింటికి తీసుకొచ్చా? మధ్యాహ్నం వాడు ఏమన్నాడు? గడ్డం వస్తే పార్టీ ఇస్తానన్నాడా? అవును. అందుకే ఆడికి గడ్డం అంటిద్దామని వచ్చా. గడ్డ వంటిస్తావా? ఎలా? ఈ ఫెవికిక్తో, ఈ వెంట్రుకతో ఆడికి గడ్డ వస్తుంది. కాదు, గడ్డం వస్తదని హోప్ వస్తది, మనకి పార్టీ వస్తది. ఒరే దుర్మార్గులారా, పార్టీ కోసం ఎంత నీచాన్ని కూడా కట్టారా. అది కాదు మావా. నొప్పి రాకుండా ఎంటు కూడిపోయినప్పుడు అనుకున్నాను రా ఇలాంటిది ఏదో ఉంటదని. చే, అది కాదు మను, మళ్ళీ అంటించుకుందాంలే. ప్రతి ఎపిసోడ్ లో నా మీద ఆపుతారు కదరా బ్యాంగ్. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ రోజు మీ మీద వేస్తా. మను, ఏ గోరా, ఇది నా పేరా? కోరా అంటే నువ్వేనా? యా, వాట్ డు యు వాంట్? యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఫేక్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నందుకు నీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అదా? లేదు సార్, అది మంచిదే. చాలా మందికి గడ్డం వస్తుంది. గడ్డం వస్తుంది కానీ జుట్టు ఊడిపోతుందంట. అలాని జుట్టుకి ఎవడు రాసుకోమన్నాడు రా? అయ్యా, వీడియో నచ్చితే కొట్టర లైక్, ఇంకా నచ్చితే పెట్టర కమెంటు, బాగా నచ్చితే చెయ్యర షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు. లైక్, షేరు, కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే, పిసిని గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే, ముక్కు గోర కోడే, ముసలి కోడే, బేబమ్మ కోడే, నవ్వుల కోడే, ఫన్ మోజీ కా కోడే.